చెయ్యదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అప్పుడు పరిస్థితులు వేరు, ఇప్పుడు పరిస్థితులు వేరు కాబట్టి. దానికి తోడు పవన్ కళ్యాణ్ తోడు ఉన్నాడు కాబట్టి పవన్ కళ్యాణ్ అయితే చిత్తశుద్ధితోనే ఉన్నాడు. ఆయన ఒకవేళ ఎక్కడ అసెంబ్లీ సీట్లలో ఉన్నా కూడా అక్కడ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి ఉంటే కమిటెడ్గా వేయమని చెప్తాడు. కానీ జనసేన కార్యకర్తలు, జనసేన ఓటర్స్ బీజేపీ కమిట్మెంట్ తోనే ఉన్నారు. ఎవరైనా అడగండి, నేను బీజేపీకి వేస్తాను, బీజేపీతోనే మేము ఉండాలి. చంద్రబాబుతో ఉండాలనే వాళ్ళ సంఖ్య తక్కువ, బీజేపీతో ఉండే వాళ్ళనే సంఖ్య ఎక్కువ. ఎవరైనా మీరు సర్వే చేయండి, మాట్లాడండి జనసేన సంబంధించి అభిమానులందరూ కూడా. ఎందుకు కాపు సామాజిక వర్గాన్ని బీజేపీ ఎంకరేజ్ చేస్తున్నది. భవిష్యత్తులో కాపు సామాజిక వర్గం ఆయన్ని ముఖ్యమంత్రి చెయ్యాలనేటువంటి లక్ష్యంతో ఉన్నది అన్న విషయం జనంలోకి బాగా, అంటే కాపు సామాజిక వర్గానికి వెళ్ళిపోయి. అయితే దీన్ని పవన్ కళ్యాణ్ క్యాచ్ చేయలేకపోయాడు. ఇప్పుడు ఒక పెద్ద మనుషులు ఉన్నారండి కాపు సామాజిక వర్గం, రామజోగే ఉంది. ఆ ఇంటికి పోయి మాట్లాడేకే ఉంది, ఈయన స్థాయి ఏంది, ఆయన స్థాయి ఏంది? ఈయన సినిమాల నుంచి వచ్చేవాడు, రాజకీయ రంగం వేరేకే ఉంది. ఆయన ఏంటి, ఆయన రాజకీయ రంగంలో ఉండి ఎదిగినటువంటి వ్యక్తి వెళ్ళలేదు. ముద్రగడ వెళ్తానన్నాడు, వెళ్ళలేదు. ముద్రగడ ఎవరు? ముద్రగడ రాజకీయ నుంచి వచ్చినోడు. మరి ఇవాళ ఎందుకు స్ప్లిట్ అయిపోతున్నారు కాపు సామాజిక వర్గంలో? ఆ కాపు యువసేన ఏదో ఆ యొక్క సంస్థ ఏదైతే ఉందో అందరినీ ఐక్యత పరిచే సంస్థనే రద్దు చేశారు ఇవాళ రామజోగయ్య. ఎందుకు రద్దు చేశాడు? ఆయనకి చికాకు చేసింది. ఎవరు కంట్రోల్లో లేరు, ఐకమత్యంగా ఉండాలని చెప్పిన వాళ్ళు కానీ ఎవరి ద్వారా వాళ్ళు చూసుకుంటున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ కాపు సామాజిక వర్గం మీద చిత్తశుద్ధి చూపించే ఒక్క బీజేపీ మాత్రమే. చంద్రబాబు నాయుడు గారు చూపించాడు, కేవలం ఓటు దండుకునే ప్రయత్నం చేస్తాడు తప్ప చిత్తశుద్ధి ఏమాత్రం చూపడు అని అర్థమైపోయింది. ఇప్పుడు ఈ రఘురామ లాంటి వాళ్ళు అసలు ఆగిందే నరసాపురం సీటు బీజేపీలో చేరి తీసుకోవడానికి అంటారు. ఆయన కూడా చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు. ఆయన లాంటి వాళ్ళకి చేర్చుకుని సీట్ ఇస్తారా? ఇప్పుడు నేనైతే ఏం భావిస్తున్నానంటే, ఆయన అటుకాలు ఇటుకాలు పెట్టి బీజేపీతో కొంతమంది రిలేషన్ మెయింటైన్ చేస్తూ, టీడీపీ సలహాలు ఇస్తూ, తర్వాత ఇప్పుడు మళ్ళా జనసేన పొగుడుతూ ఆయన ఏం చేస్తున్నాడు? జనసేన తరఫున నిలబడితే ఎలా ఉంటుంది, దానికంటే బెటర్ బీజేపీ కదా, బీజేపీ తరఫున నిలబడితే లేకపోతే మంచి ఫ్యూచర్ ఉంటది బీజేపీ అభ్యర్థిగా గెలిస్తే అనేటువంటిది ఆయనకుంది. కానీ ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంది, ఆయన మీద కేసులు ఏంది, అవన్నీ బీజేపీ నాయకత్వం తెప్పించుకోలేదా? తెప్పించుకున్నారు కదా. నువ్వు సమర్థించుకోవచ్చు, ఆయన ఏదైతే పెద్ద తప్పులు ఏం చేయరాని నేరాలు చేయలేదని. వాళ్ళ దృష్టిలో ఏమేమి ఉన్నాయి, అన్ని లెక్కలన్నీ ఉన్నాయి వాళ్ళ దగ్గర. నేను అనుకుంటున్నాను